వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం దొండకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. చూసేదానిక ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి. అస్సలు వేరే ఏ కూర అవసరం లేదండి. ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు, అన్నంలోకి వేసుకొని తింటుంటే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దొండకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. బీపీ ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా చాలా మంచిది. మరి అంత ఆరోగ్యకరమైన ఈ దొండకాయతోటి ఎలా పచ్చడి చేసేయాలో చూసేద్దామా. ముందుగా కడాయిని కొంచెం వేడెక్కనిచ్చి 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ధనియా, జీలకర్ర, మెంతులు. నేను కారానికి సరిపడా ఒక 10 మిరపకాయలు తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీ కారానికి సరిపడా మీరు మిరపకాయలు తీసుకోండి. అలాగే ఉప్పు కూడా అంతేనండి. ఉప్పు, కారం అనేది మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. మిగతా ప్రాసెస్ అంతా నేను చేసినట్టే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎండుమిరపకాయలు అనేది బాగా వేగిపోయింది. ఇలా సిమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోండి. చూడండి, ఎండుమిరపకాయ చాలా తొందరగానే వేగిపోతుంది. దగ్గరుండే వేయించండి, లేదంటే మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా అన్నీ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా నేను ఒక ఎర్రగడ్డని, ఒక టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే నూనెలో వేసి కొంచెంసేపు అలా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ, టమాటా అనేది ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు కొంచెం తగినంత చింతపండుని వేసుకోండి. కొంచెం అంటే కొంచెమేనండి, ఎందుకంటే ఆల్రెడీ టమాటా కూడా వేస్తున్నాం. మరీ ఎక్కువైతే పులుపు అనేది ఎక్కువైపోతుంది. అందుకని కొంచెం అంటే కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఈ దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దొండకాయ పచ్చడి నాకు మా అత్తమ్మ నేర్పించింది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయని చెప్పారు. సరే అని ట్రై చేశానండి. ఎంత బాగుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి నా మాట విని మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి కొంచెంసేపు బాగా వేగనివ్వండి. చూడండి, ఎర్రగడ్డ, టమాటా వాడిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఇంకొంచెం నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకొని వేయించుకోవాలండి. ఇక్కడ ఇంకొక స్పూన్ నూనె వేశాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ అనేది వేసుకోండి. చూడండి, ఈ విధంగా దొండకాయలంతా, ఇక్కడ నేను ఒక 1/4 కిలో దొండకాయలని తీసుకున్నానండి. ఈ విధంగా దొండకాయ అనేది సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోండి. మధ్య మధ్యలో కదుపుతూ, మూత కదుపుతూ ఒక 10 నిమిషాలు అనేది బాగా వేగనివ్వండి. అప్పుడే పచ్చివాసన పోయి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుతూ, మధ్య మధ్యలో మళ్ళీ మూత పెడుతూ ఒక 10 నిమిషాలు అనేది బాగా వేగనివ్వాలి. దొండకాయతోటి చాలా రకాలుగా చేస్తారు కదండి. దొండకాయ తాలింపు అనేసి, దొండకాయ బజ్జీ అనేసి, ఇలా దొండకాయ పచ్చడిని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుతూ దొండకాయ అనేది వేపుకోండి. చూడండి, దొండకాయ అనేది బాగా వేగిపోయింది. ఈ స్టేజ్ సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇక్కడ మనం ముందుగా ఎండుమిరపకాయ, ఎర్రగడ్డ, టమాటోని తీసుకున్నాం కదండి, వీటన్నింటిని ఫస్ట్ మిక్సీ జార్లో కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను కదండి, అందుకని చూసుకొని వేసుకోండి. నేను ఇంకా వేసుకోలేదు, నాకు సరిపోతుంది. వేగేటప్పుడే వేసుకున్నాను కాబట్టి చూడండి, కోర్సుగా గ్రైండ్ చేసుకునేసాను. ఇప్పుడు పక్కనే పెట్టున్న దొండకాయల్ని కూడా వేసుకొని అలా మరీ మెత్తగా రుబ్బేయకండి. పల్స్ మోడ్లో పెట్టుకుంటూ తిప్పుతూ కొంచెంసేపు అలా తిప్పుతూ కొంచెంసేపు ఆఫ్ చేసుకుంటూ చూసుకుంటూ గరిటెతో తిప్పుతూ ఇలా మిక్స్ చేయండి. చూడండి, కచ్చాపచ్చాగా దంచారంటే మనం రోట్లో దంచినట్టే ఉంటుందండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మరీ మెత్తగా రుబ్బేశారంటే టేస్ట్ అనేది పోతుంది. పల్స్ మోడ్లో పెట్టుకుంటూ అలా గరిటెతో తిప్పుతూ చూడండి, మరీ మెత్తగా లేదు, కచాపచా ఉంది. అప్పుడుదా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసాను. ఇప్పుడు ఆ పచ్చడిలోకి కావాల్సిన తిరగమాతని పెట్టుకుందాము. కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ అనేది ఆవాలు వేసుకుంటున్నాను. ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు.
ఇలా వీటన్నింటిని వేసుకొని వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తిరగమాతని పచ్చడిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా మాట విని ఈ పచ్చడిని ట్రై చేయండి. మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.